హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గాయత్రీస్ డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేను ఈరోజు ఒక మంచి కర్రీ ఐటెంని తయారు చేస్తున్నానండి. అది చోలే భటూరే అండి. మన ఢిల్లీ సైడ్లో ఎక్కువ తింటారు కదా, నార్త్ వాళ్ళు కూడా ఎక్కువ తింటారు కదండి. ఈ చోలే భటూరేని ఈ కర్రీ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఈ శనగల కర్రీ అనమాట. చోలే భటూరే అంటే శనగల కర్రీయేనండి. మన సైడ్ చెప్పాలంటే, మన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే దీన్ని శనగల కర్రీ అంటారండి. అటు సైడ్ ఉత్తరప్రదేశ్ వైపు, ఢిల్లీ వైపు ఏంటంటే ఎక్కువగా చోలే భటూరే అంటారు. మన వైపు ఏంటంటే శనగల కర్రీ అంటారండి. దీన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ముందుగా నేను ఏం చేశానంటే శనగల్ని ఓవర్ నైట్ నానబెట్టేసేసి కుక్కర్లో వేసుకొని మెత్తగా అయ్యేటట్లుగా ఉడకపెట్టుకున్నాను. మెత్తగా అనేదానికన్నా మనం ఆ శనగని ఇలా పట్టుకుంటే నలిపితే మెత్తగా అయిపోవాలి. అలాగా ఉడకబెట్టుకున్నానండి. అలా ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక బాండీ తీసుకున్నానండి. ఈ బాండీ తీసుకొని ఏం చేశానంటే, ఇప్పుడు మనకి గ్రేవీ కావాలి కాబట్టి ఆ గ్రేవీ కోసం వేసుకున్నాను. ఏమేమి తీసుకున్నానంటే గ్రేవీ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు తీసుకున్నానండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ అవి. ఇప్పుడు బాండీ తీసుకొని దానిలో ఒక 2 స్పూన్ల నూనె వేసుకున్న తర్వాత అల్లం ముక్కలు వేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నా కానీ మనకి స్వీట్నెస్ వస్తుంది. అందుకే నేనైతే ఒక పాయ వేసుకున్నానండి ఉల్లిపాయని. తర్వాత ఒక 2 పండిన టమాటాలని కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక చిన్న సైజు ఉంటాయి కదండి వెల్లుల్లిపాయలు, అలాంటివి తీసుకోవచ్చు. నేనైతే ఒక 3 రెబ్బలు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. తర్వాత జీడిపప్పు అండి, ఒక గుప్పెడు జీడిపప్పు, అవి కూడా వేసుకుని వేపుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక 5-6 లవంగాలు కూడా వేసుకుంటున్నాను. ఒక చిన్న చెక్క ముక్క కూడా వేసుకున్నానండి, దాల్చిన చెక్క. ఈ మసాలా అంతా దీనిలోనే మనము గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇవి వేపుకుంటున్నాను. ఇలా కాకుండా విడిగా కూడా వేపుకోవచ్చండి. ఓన్లీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేపుకున్న తర్వాత విడిగా దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు అవన్నీ కూడా పౌడర్ చేసుకొని పెట్టుకొని వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక యాలకు కూడా వేసుకున్నానండి. యాలకు కూడా వేసుకున్న తర్వాత ఈ టమాటాలన్నింటినీ ఇదంతా మెత్తగా అయ్యేటట్లుగా వేపుకోవాలన్నమాట. టమాటా పైన ఉండే స్కిన్ అంతా ఊడిపోయేటట్లుగా మెత్తగా వేపుకోవాలండి. ఆ తర్వాత అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మొత్తము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఆ తర్వాత అదే బాండీలో ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, ఆ బిర్యానీ ఆకును కూడా తుంపుకొని వేసుకున్నాను. ఈ కర్రీలో ఎటువంటి ఎక్కువ మసాలా అంటూ ఏమీ లేదండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ కర్రీ అనేది. ఇప్పుడు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, టమాటా పేస్ట్ మసాలా, ఆ మసాలాని ఈ బాండీలో వేసుకొని మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ పోసేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి మొత్తము. అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు దీనిలోకి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఒక 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను. పసుపు కూడా వేసుకొని కలుపుతున్నానండి. తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. ఆ తర్వాత గరం మసాలా వేసుకున్నానండి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఈ గరం మసాలాలోనే అన్ని రకాలు కలిసి ఉంటాయి కదండి దినుసులన్నీను. ఇంకా సపరేట్గా మళ్ళీ జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆమ్చూరు పొడి అలాంటివి ఏమీ అవసరం ఉండదండి. ఈ గరం మసాలా ఒకటి వేసుకుంటే చాలు. అన్ని రకాలు దీనిలోనే ఉంటాయి కాబట్టి సరిపోతుందండి. ఇది ఒక్కటే వేసుకున్నాను నేనైతేను. నేను ఎక్కువ ఈ గరం మసాలానే ప్రిఫర్ చేస్తానండి. తర్వాత
ఇది కొంచెం ఉడుకుతూ ఉంటుంది కదండీ! ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మనం కారం ఎంత తింటామో ఆ కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కాబట్టి దీనికి తగ్గట్టుగా కొంచెమే కారం వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నానండి కారంని. కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఎక్కడ మొత్తం కలుపుకోవాలండి. కారం అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇది మసాలా కారం అంటారు కదండీ! అదే నేను వేసుకున్నాను. లేదు మన దగ్గర మసాలా కారం లేకపోతే గనక ప్లెయిన్ కారం ఉంటుంది కదా! అది కూడా వేసుకోవచ్చు. అది చాలా మంట ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించుకొని వేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి ఒక పావు స్పూన్ పంచదార వేసుకున్నానండి. పంచదార వేయడం వల్ల మనం ఏవైతే వేసామో కూరలో అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ సమానంగా చేస్తుందనమాట పంచదార వేయడం వల్ల. ఇప్పుడు ఒకవేళ సపోజ్ ఉప్పు ఎక్కువైనా లేకపోతే కారం ఎక్కువైనా కారం తక్కువైనా కానీ మొత్తం లెవెల్ చేస్తుందనమాట పంచదార వేయడం వల్ల. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ముందుగానే ఉడకపెట్టిన శనగలు ఉన్నాయి కదండీ! ఆ శనగల్ని ఈ గ్రేవీలో వేసేసుకుంటున్నాను. ఈ గ్రేవీలో వేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నానండి. మీకు కనుక ఈ గ్రేవీ అనేది కొంచెం థిక్‌గా అయిపోయిందనుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకోవడం అంటే శనగలు ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదా! ఆ వాటర్ వేసుకోవచ్చండి. ఇంకా ప్లెయిన్ వాటర్ ఏం అవసరం లేదు. ఆ శనగలు ఉడకబెట్టిన వాటర్‌నే వేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. అదంతా మసాలా అంతా ఆ శనగలకి పట్టేస్తుంది. ఇంకా లాస్ట్‌లో దించేటప్పుడు కొత్తిమీర వేసుకోవడమే అండి. ఎంతో సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఈ చోలే భటూరే అనేది చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు ఈ వంటకంని. ఇదైతే దీన్ని చపాతీలు, పూరీలు లేదంటే బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుందండి ఇది. అలానే పావు బాజీ కూడా చేసుకుంటాం కదండీ! పావు బాజీ బన్స్ ఉంటాయి కదా! వాటిలో కూడా తినొచ్చు ఇవి. ఈ కర్రీ ఆ పావు బాజీ బనీల్లో ఇలా ముంచుకొని తింటారు కదండీ! అలా కూడా తినొచ్చనమాట కర్రీని. ఇప్పుడు లాస్ట్‌లో ఏం చేశానంటే కొంచెం మిల్క్ వేసుకున్నానండి. ఈ మిల్క్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది కాక ఏంటంటే గ్రేవీ అంతా కూడా క్రీమీ టెక్స్చర్‌లోకి వస్తుందనమాట. రెస్టారెంట్ స్టైల్‌లో చేస్తారు కదండీ! క్రీమీగా వస్తుందంటారు కదా! అది జస్ట్ పాలు వేస్తారండి. కాచి చల్లార్చిన చిక్కటి పాలు పోసుకుంటారు. లేదనుకోండి పాలు లేవనుకోండి పెరుగు కూడా వేసుకుంటారు. పెరుగు కూడా వేసుకుంటే టేస్ట్ వస్తుందండి. నేనైతే ఓన్లీ పాలు ఒకటే వేసుకున్నాను. చిక్కగా కూడా బాగుంటుంది. క్రీమీ టెక్స్చర్‌లో ఉంటుందండి కర్రీ కూడా. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసేసి ఉడకపెట్టుకుంటే చూడండి ఆయిల్ మొత్తం ఇలా పైకి ఇలా వచ్చేసిందో చూసారా? ఇలా వచ్చిందంటే కర్రీ పూర్తిగా పర్ఫెక్ట్‌గా కంప్లీట్ అయిపోయినట్టండి. ఇంక ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేను. అంతే అండి. ఎంతో టేస్టీగా, కమ్మగా ఉండే ఈ చోలే భటూరే అనే రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని చపాతీలు కానీ, పూరీలు కానీ, లేదంటే పుల్కాలు కానీ, జొన్న రొట్టెలు కానీ దేనితో తిన్నా గానీ చాలా టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని నొక్కడం వలన ముందుగా నోటిఫికేషన్స్ రూపంలో మీకొస్తాయండి. థ్యాంక్ యూ అండి.